హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి కదండి. శ్రావణ మాసంలో మామూలుగా మనము వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాం కదండి. వరలక్ష్మి వ్రతం ఇప్పుడు డెకరేషన్ అనేది కంపల్సరీ. కాబట్టి నేను ఒక వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే కిరీటం అనేది మనము పెట్టుకునేదానికి పెడతాం కదండి క్లాత్తో. దానికి ఒక జాకెట్ పీస్ అనేది తీసుకుని వీడియోలో చూపించే విధంగా రెండుగా మడుచుకునేసి, 2 లేయర్స్లో మనం మడుచుకునేసి 2 మడతలుగా మడుచుకునేసి ఈ విధంగా మనము మడుచుకోవాలండి. అంటే కుచ్చుల్లాగా మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మరొక చేత్తో ఈ కుచ్చులంతా కూడా పట్టుకునేసి మనము థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలండి. ఒక 10 టైమ్స్ అనేది థ్రెడ్ అనేది చుట్టేసుకునేసి మనం 2 టైమ్స్ ముడి వేసుకునేస్తే అది కిరీటం లాగా వస్తుందండి. మీకు కరెక్ట్గా నీట్గా అర్థమయ్యే విధంగా ఉండాలనేసి నేను డిఫరెంట్ కలర్లో థ్రెడ్ తీసుకునేసి నేను దీనికి రెడ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకునేసి, అంటే 8 స్టాండర్డ్స్ థ్రెడ్ తీసుకునేసి రౌండప్ చేసేసి ఒక 10 టైమ్స్ 2 టైమ్స్ ముడి వేసేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. మనము మామూలుగా కలసం పెట్టుకుంటే టెంకాయతో కలసం పెడతాం కదండి, అలా కలసం పెట్టుకున్నప్పుడు కూడా ఇది యూస్ అవుతుంది. అలాగే ఇప్పుడు లక్ష్మీదేవి ఫేస్ అనేది అమ్ముతున్నారు కదండి. అంటే ఇప్పుడు ట్రెండ్లో అదే కదండి ఉండేది. టెంకాయకి కూడా పై భాగంలో ఈ కలసానికి అంటే టెంకాయకి మనము ఈ ఫేస్ అనేది పెట్టుకుంటాం కదా, దానికైనా కూడా మనము ఈ లక్ష్మీదేవి డెకరేషన్ చేసేదానికి చాలా బాగుంటుందండి. అంటే కిరీటం లాగా. తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా మడుచుకున్నారంటే మనము అంటే అమ్మవారికి కిరీటం లాగా మనం సెట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తారు కదండి, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందనేసి నేను ఈ విధంగా మీతో షేర్ చేసుకున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి. లైక్ చేయటం మర్చిపోకండి. తప్పకుండా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా క్లాత్ను మనము రౌండప్ చేసేసుకునేసి ముడి వేసుకున్నాం కదా. తర్వాత కింది భాగంలో ఉండే జాకెట్ పీసు క్లాత్ను నేను వీడియోలో చూపించే విధంగా మడుచుకోవాలి. అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి మడుచుకునేసి మధ్యలో 2 క్లాతులను ఈ విధంగా మడుచుకోవాలి. ఇలాగా మడుచుకున్న తర్వాత మనము రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకునేసి క్లాత్ను మనము కుంచెంలాగా పెట్టేసి కిరీటంలాగా చేసాం చూడండి, దాన్ని వీడియోలో చూపించే విధంగా ట్రయాంగిల్ షేప్లో మడుచుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో మనం మడుచుకునేసి చివరిలో వచ్చే జాకెట్ పీసు క్లాత్కు మనము పిన్నీస్ అనేది పెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే ఆ క్లాత్ అనేది ఏమీ ఊడదండి. నేను వీడియోలో చూపించే విధంగా చివరి క్లాత్ను లోపలికి అనేది పెట్టేసినామంటే సరిపోతుంది. ఇది మనము చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా లక్ష్మీదేవి ఫేస్కు వచ్చే విధంగా అంటే మనము పెట్టుకోవచ్చు. అంటే ఆ లక్ష్మీదేవి ఫేస్ పైన అంటే కిరీటం లాగా పెట్టుకోవచ్చు. లేదంటే టెంకాయ పెట్టుకుంటాం కదండి కలసంకి, ఆ టెంకాయకైనా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చివరి క్లాత్ను లోపలికి పెట్టేస్తే ఊడిపోదండి. ఒకవేళ మనము ఊడిపోతుంది అనుకుంటే కొద్దిగా మనం సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా పెట్టుకునేసి మనము దీన్ని మనం టెంకాయ కన్నా కానీ లేదా లక్ష్మీదేవి ఫేస్ దానికి పైన కిరీటం లాగా మనం సెట్ చేసుకున్నామంటే సరిపోతుంది. లేదు అంటే ఇంకా కావాలంటే ఇటు చివర అటు చివర తీసుకునేసి పిన్నును మనము మనం పెట్టిన తర్వాత ఇటు చివర అటు చివర మనము సేఫ్టీ పిన్ పెట్టేసినామంటే అదొక డెకరేషన్ లాగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ముందు ఛానల్లో కూడా డెకరేషన్కి సంబంధించినవి నేను చేస్తాను. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి. చూడండి ఎంత బాగా ఉందో కదా. మనం మామూలుగా కలసానికి రెడ్ కలర్ అనేది పెడతాం కదండి, మీకు చూపించేదానికి ఈ కలర్ పెట్టాను.